మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. సార్ నాదొక ప్రశ్న. అంటే గోవాలో ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోవడం బెస్టా, ఒక 100 గజాల ప్లేస్ తీసుకోవడం బెస్టా? అంటే మీరు ఏం చెప్తారు? ఇది అంటే ఇన్వెస్టర్ బట్టి ఉంటుంది. ఓకే. సపోజ్ ఇన్వెస్టర్ ఈజ్ అ యంగ్ పర్సన్, 30 years, 35 years. He has full life ahead of him. ఓకే. So it would be appropriate for him to invest in land. ఎందుకంటే తను ఓల్డ్ ఏజ్ అయ్యేసరికి the land would have been appreciated. At that time he can either plan a project in that land or he can sell that land and buy a flat or something. బట్ ఇప్పుడు ఫ్లాట్ తీసుకుంటే తన టైం లేటర్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఇట్ వాల్యూ డెప్రిషియేట్ అయిపోతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ రిటైర్డ్ పర్సన్ హూ ఇస్ సీయింగ్ టు ఇన్వెస్ట్, దెన్ వాళ్ళు ఫ్లాట్ తీసుకోవడం చాలా మంచిది. ఒక మంచి అమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టాండర్లోన్ అయినా మంచి ఏరియా ఉన్న మంచి లొకాలిటీలో చూసుకొని తీసుకోవటం అది బెటర్. రీసేల్ మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ? రీసేల్ మార్కెట్ ఫ్లాట్స్కి డిపెండ్స్ అగైన్ ఆన్ నంబర్ ఆఫ్ ఇయర్స్. అప్ టు 10-15 years డెప్రిసియేషన్ అయితే ఉండదు. బట్ మోర్ దెన్ 10 వన్స్ 10 years తర్వాత నుంచి దే కుడ్ బి స్లైట్ డెప్రిసియేషన్. ఓకే. వెయిట్ చేయాలి. ఎస్. సో గోవాలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? గోవాలో రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఒకవేళ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? గ్యారంటీ ఏంటి? See, నేనైతే పర్సనల్ ఒపీనియన్, I wouldn't say don't invest. Only my personal opinion. I wouldn't say invest in Goa to expect returns. Okay. I would say invest in Goa if you want to escape your environment wherever you are and you want to come here, relax, enjoy. Alantappudu it's better to take some land or flat in Goa. Okay. Just to stay, enjoy the peace surroundings. బీచ్ కానీ వాటర్ ఫాల్స్ కానీ నేచర్లో ఉన్నట్టు ఉండాలంటే ఇక్కడ తీసుకొని ఉంటాం బెటర్. అంతేగాని మనం బెంగళూరు, హైదరాబాద్ లాగా మనం ఇన్వెస్ట్ చేసి 1-2 years తర్వాత రిటర్న్స్ రావాలి, అవి మళ్ళీ అమ్మేసుకోవాలి, ఇలా అయితే బిజినెస్ మైండెడ్గా అయితే ఐ వుడెంట్ సే గోవా ఈజ్ దట్ ఆపర్చునిటీ. హాలిడే ఎంజాయ్మెంట్కి అయితే డెఫినెట్లీ మనకు ఒక మంచి ప్రాపర్టీ ఉంది, మన ఫ్రెండ్స్ సర్కిల్కి వాళ్ళకి అందరికీ ఎస్ చూపించుకోవడానికి అయితే బాగుంటుంది. ఎస్. సో చదివింది ఇక్కడే, అవునండి, కెరియర్ అంతా ఇక్కడే మీద. ఎందుకు రియల్ ఎస్టేట్లోకి వచ్చారు? మంచి చదువుకున్నారు, మంచి మంచి జాబ్ ఆఫర్ కూడా మీకు వచ్చినా వదిలేసి రియల్ ఎస్టేట్లోనే ఉన్నారు అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అడుగుతున్నాను. అలా అంటే యాక్చువల్లీ మా ఫాదర్ ఈ ఏరియా ఇండస్ట్రీలో ఉన్నారు ఫర్ క్వైట్ సమ్ టైమ్ అండ్ గ్రోయింగ్ అప్ ఐ నో అబౌట్, అంటే ఆల్రెడీ ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి డిస్కషన్స్ అన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. అండ్ ఐ హావ్ సీన్ ద ఇండస్ట్రీ చేంజ్, ఎలా మారుతూ ఉంది. జాబ్స్ అండ్ ఆల్ ఏమవుతాయండి, ఇన్ ది ఎండ్ మనం లాస్ట్కి మళ్ళీ వచ్చి ఇక్కడే మంచి పీస్ఫుల్ ప్లేస్లోకి రావాలనుకుంటాం. సో హియర్ ద లైఫ్ ఈజ్ హ్యాపీ. ఈవినింగ్ అయిందంటే యూ కెన్ గో, ఇక్కడ చాలా స్పోర్ట్ యాక్టివిటీస్ ఉంటాయి, రన్నర్స్ ఉంటారు, సైక్లిస్ట్, ట్రైథ్లాన్ అయింది. ఇండియాలో ఫస్ట్ ఐరన్ మ్యాన్ అయ్యేది గోవాలోనే. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ వైజ్గా కానీ పీస్, కామ్, మెడిటేషన్ ఇలాంటివన్నీ ఇక్కడ గోవాలో ఉన్నప్పుడు ఇక్కడ వదిలి ఇంకెందుకు వెళ్తాం వేరే చోటికి? దట్స్ ద రీజన్. సో అందుకని బాగా ఇష్టపడి yes. సో కన్సల్టెన్సీ కంపెనీ పెట్టారు. సార్ మీరు కొన్ని నిజాలు మాట్లాడారు. ఏజెంట్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది సార్ ప్రజెంట్ ఇక్కడ? సో అంటే ఏజెంట్లు అందరినీ మనం నమ్మలేము. అవునవును, డెఫినెట్లీ. సో కన్సల్టెన్సీ కంపెనీ మనకంటూ ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఇప్పుడే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ఎవరికైతే ప్లాట్ అమ్మారో తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా మీరు మాట్లాడుకుంటారు. అలా కాకుండా మధ్యలో చాలా మంది ఏజెంట్స్ వస్తూ ఉంటారు. సో గోవాలో ఎస్పెషల్లీ ఏజెంట్ల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు? ఒకటైతే రేట్స్ పెరిగిపోతున్నాయి దానివల్ల. ఓకే. సో ఏజెంట్ ఇన్వాల్వ్ అవుతారు. సో క్లయింట్ అప్రోచెస్ ఒక ఏజెంట్. అసలు నేను అనేది ఏంటంటే ఏజెంట్ని ఎంతవరకు ఇక్కడ మనం బిలీవ్ చేయవచ్చు? ఏజెంట్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు? సో చూడండి, ఏజెంట్ ఇచ్చే ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అవి మనం చదువుకోవాలి, యూ గో త్రూ ఇట్. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్
ఇండివిజువల్గా వేరే కన్సల్టెంట్స్ నుంచి కూడా ఒపీనియన్ తీసుకోవాలి డెఫినెట్గా. బికాస్ సర్టన్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ప్రాపర్టీ కానీ లొకేషన్ కానీ ఏజెంట్స్ విల్ ట్రై టు సెల్ యూ, సో దే మైట్ కవర్ అప్ ఆల్ దోస్ పార్ట్స్. సో మీరు ఇండిపెండెంట్ ఒపీనియన్ డెఫినెట్గా తీసుకోవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ కన్సల్టెన్సీ నుంచి మీరు ఇచ్చే సర్వీసెస్ రియల్ ఎస్టేట్. సో ఇఫ్ ఎనీ ప్రాపర్టీ, సపోజ్ ఇఫ్ ఎనీ క్లయింట్ ఉన్నారు, మీరే అనుకోండి మీకు ఏమన్నా ప్రాపర్టీ నచ్చింది గోవాలో ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను అప్రోచ్ అయితే మీరు నాకు చెప్పారనుకోండి ఫలానా ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాను. సో నేను మీ తరపున ఐ విల్ కలెక్ట్ డాక్యుమెంట్స్ అండ్ ఐ విల్ గెట్ ఎ ఇండిపెండెంట్ టైటిల్ రిపోర్ట్. ఓకే. సో ఓనర్షిప్ చూసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. ఫామ్ 1 and 14 సర్వే ప్లాన్ ఇవి కూడా ఇండిపెండెంట్గా తీసుకొని చెక్ చేసుకోవచ్చు. సెకండ్లీ, మీరు కొన్న ఏదైతే ప్రాపర్టీ ఉందో ఫ్లాట్ ఫర్ ఎగ్జాంపుల్, వెదర్ ద బిల్డర్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆర్ వెదర్ ఇట్స్ ఇన్ అ జేవీ. ఓకే. సో వెన్ ఇట్స్ ఇన్ అ జాయింట్ వెంచర్, ఓనర్ ఇస్ డిఫరెంట్, డెవలపర్ ఇస్ డిఫరెంట్. సో వాళ్ళ మధ్యలో ఉన్న ఎంఓయూ అలాంటిది. ఓకే, సూపర్. సో మీకు మీరు జస్ట్ ఫ్లాట్ వరకే చూసుకుంటారు, అది ఎంత కట్టాలి ఎంత అని, తర్వాత రెడీ అయిద్దా లేదా, ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలంటే ఓనర్కి డెవలపర్కి మధ్యలో ఉన్న ఎంఓయూ ఎలాంటిది, ఓకే, ఆ కాంట్రాక్ట్ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ టు నో. సో ఇవన్నీ స్క్రూటినీ చేసుకొని 1 or 2 అడ్వకేట్స్ నుంచి వీ కెన్ గెట్ అన్ ఒపీనియన్. 1 or 2 advocates. ఎస్. So we can get reputed advocates niche, we can get an opinion. Okay. Then they owners can make, clients can make a informed decision whether to buy or no. అది. సో ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఒకవేళ నేను ప్రాపర్టీ కొందాం అనుకున్నాను, మీ దగ్గరికి వచ్చాను, సో మీతో చెప్పి వెళ్ళిపోతే సరిపోతుందా, లేకుంటే అదంతా మనమే దగ్గరుండి చూసుకోవడం కూడా ఒక రకంగా ఒక ఎక్స్పీరియన్స్ లాగా? లేదు, మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. మీకు నెట్లో ఏదో గోవాలో ప్రాపర్టీ కనిపించింది, నచ్చింది అనుకోండి, మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. యూ కెన్ గెట్ దర్ కాంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ యూ కెన్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ యువర్ చాయిస్. దెన్ ఐ విల్ అప్రోచ్ దెమ్ ఆన్ యువర్ బిహాఫ్. సో ఐ విల్ బి యాక్టింగ్ ఆన్ యువర్ బిహాఫ్ and then I will get a independent report and everything apart from what builder will give you. ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు చేశారు సార్ మీరు? అంటే ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీయా లేకపోతే? మేము యూజువల్లీ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. డోనాపాలా, ఓల్డ్ గోవా, కోర్లెం ఈ ఏరియాస్లో చేస్తాం. డోనాపాలా, ఓకే. యా. సో వెన్ మై ఫాదర్ స్టార్టెడ్ జర్నీ హీ వాజ్ అ కాంట్రాక్టర్. సో మేము గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ as well as construction in standalone apartments. Okay. And also consultancy. Okay. Yeah. ఎంతమంది ఉన్నారు సార్ హ్యాపీ కస్టమర్స్ మీ కెరియర్లో? మేము సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి నోటీస్ చేశారు మై ఫాదర్, దట్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, బట్ వాస్తు అనేది చూడరు ఇక్కడ. అసలు వాస్తు చూడరు ఇక్కడ. వాస్తు చూసేది చాలా తక్కువ. ఎందుకని? జస్ట్ నమ్మకం లేదు ఇంకా ఇక్కడ. ఇప్పుడు జస్ట్ సే ఒక 5-10 years నుంచి చిన్నగా స్టార్ట్ అయింది. సో పీపుల్ ఇంతకుముందు ఓన్లీ గుమ్మం చూసుకునేవాళ్ళు, ఎంట్రీ. ఇప్పుడు ఎంట్రీ కాకుండా కిచెన్ ఆగ్నేయంలో ఉందా లేదా ఇలాంటివన్నీ చూసుకోవటం స్టార్ట్ చేశారు. కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది కదా మిగతా స్టేట్స్ లో పోల్చుకుంటే. ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కాస్త ఇంటి హౌస్ లోపల రాగానే కాస్త కొత్తగా కనిపిస్తూ ఉంటుంది, ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అది గవర్నమెంట్ రూలా లేకుంటే ఇలా ఇక్కడ అలవాటు పడి? ఇక్కడ ఎలా అంటే మ్యాండేటరీ, మీరు 4.5 meters సెట్ బ్యాక్స్ ఖచ్చితంగా వదలాలి. ఓకే. ఏ ప్రాపర్టీలో అయినా డిపెండింగ్ ఆన్ ద జోన్ ఆఫ్ కోర్స్. సో ప్రతి బిల్డింగ్ కి 4 పక్కల 4 మీటర్లు అండ్ మెయిన్ ఎంట్రీ వైపు 4.5 మీటర్లు ఫర్ ఫైర్ బ్రిగేడ్ టు కమ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇవి ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో అందుకని మీకు బిల్డింగ్స్ మధ్యలో స్పేషియస్ గా అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ బాల్కనీస్ ఇస్తూ ఉంటారు. సో ఎంతైతే స్పేస్ యూటిలైజ్ చేయాలో ఎఫిషియెంట్ గా అంత. మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422.